ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాండి తెలుగు వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మీకు చికెన్ చింతామణి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా ఈజీ, ఇంగ్రీడియంట్స్ తక్కువ. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ నేమ్ మీరు ఫస్ట్ టైం ఏంటో ఉంటే కామెంట్ చేయండి, లేదా ఆల్రెడీ ట్రై చేసింటే కూడా చెప్పండి. ఒక్కొక్కరితో ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. సో మన స్టైల్లో ఏంటంటే ఎప్పుడు కానీ టైం తక్కువ తీసుకోవాలి, ఇంగ్రీడియంట్స్ కూడా తక్కువ ఉండాలి, టేస్ట్ బాగా రావాలి. సో అదే అనమాట. ఇక్కడైతే 1/2 kg చికెన్ తీసుకుందాము. ఒక 15 వచ్చి డ్రై చిల్లీస్, కరేపాకు, సోంపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఇవే మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ అయితే ఇక్కడ నేను స్టీల్ వోక్లో చేస్తున్నాను. ఇది ఇండస్ వాళ్ళేది, మీకు లింక్ కావాలంటే ఇస్తాను. ఇక్కడ డిస్ప్లే అవుతున్న కూపన్ కోడ్ యూస్ చేస్తే 12% డిస్కౌంట్ ఉంటుంది అనమాట. ఫస్ట్ అయితే ఇక్కడ జింజలీ ఆయిల్ యాడ్ చేసాము. తర్వాత సోంపు ఎక్కువ గ్రీన్ కలర్లో ఉండేది కాకుండా కొంచెం మంచివి సన్నగా డ్రైవి తీసుకోండి. అది వేసిన తర్వాత డ్రై చిల్లీస్ ఒక 15 డ్రై చిల్లీస్ వేసుకుందాం అనమాట. చిల్లీస్ మంచి వేసుకోండి. ఈ డ్రై చిల్లీస్ కొన్నిసార్లు మనము లోపల చూస్తే కొద్దిగా తుప్పు పట్టేసినట్లు ఒకలాగా దుమ్ముగా బూజుగా ఉంటుంది. అలాంటివి వేస్తే డిష్ పాడైపోతుంది అనమాట. సో మంచిగా చూసుకొని వేసుకోండి. తర్వాత కరేపాకు, ఆనియన్స్, చిన్న ఆనియన్స్ ఉంటాయి కదా, సో వాటిని ఒక 4 పీసెస్గా అట్లా కట్ చేసేసుకున్నాము. అవి కూడా ఒక 20 ఆనియన్స్ అనమాట, చిన్నవి. అవి కూడా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ యాడ్ చేసేసాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునింది. దాంట్లో పసుపు వేసాను, అందుకే మీకు కలర్ చూడడానికి కొంచెం ఎల్లోగా అలా అనిపిస్తుంది అనమాట. మొత్తం మంచిగా ఫ్రై చేసేసుకున్న తర్వాత నేను ఫ్రెష్ చికెన్ తీసుకుందాము. ఇవి కూడా నేను ఎప్పుడు సాల్ట్ కొంచెం పసుపు వేసి వాష్ చేస్తాను అనమాట. 1/2 kg ఈ చికెన్ మొత్తం బోన్వే తీసుకుందాము. ఇవి కూడా ఫుల్ మిక్స్ చేసేయాలి. ఒక హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇంకా క్లోజ్ చేసేసి కరెక్ట్గా ఒక 10 minutes మధ్యలో చూసుకోవాలి. మనం వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆ చికెన్లో నుంచే వాటర్ వస్తుంది, అదే సరిపోతుంది అనమాట. సాల్ట్ కొద్దిగా వేసేసి మిక్స్ చేసుకొని కరెక్ట్గా ఒక 10 minutes వచ్చేసి క్లోజ్ చేసి పెట్టేసేయాలి. మీకు అడుగు ఏమైనా పడుతుంది అంతే అనిపిస్తే మధ్యలో ఓపెన్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోండి. 10 minutes అయితే మీడియం టు సిమ్, మరీ సిమ్ లేకుండా మరీ హై ఫ్లేమ్లో లేకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 10 minutes క్లోజ్ చేసేస్తాము. 10 minutes తర్వాత చూస్తే మనకి ఆల్మోస్ట్ కుక్ అయిపోయి ఉంటుంది అనమాట. ఇంకొకసారి మిక్స్ చేసేసి మళ్ళీ ఒక 5 minutes, టోటల్ మనకి 15 minutesలో ఇది కుక్ అయిపోతుంది. లాస్ట్లో ఏమంటే హైలో పెట్టాలి. మీకు ఒకవేళ వాటర్ చికెన్లో నుంచి వచ్చేసి ఎక్కువ కింద అడుగు పట్టేస్తుందంటే జస్ట్ లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేసుకోండి అంతే. ఇక్కడ వచ్చేసి నేను కొత్తిమీర కాడలు కూడా వేసి కొత్తిమీరను కూడా వేసి కొద్దిగా మిక్స్ చేసేస్తున్నాను. తర్వాత కరేపాకు యాడ్ చేసుకున్నాం అంతే. ఇంగ్రీడియంట్స్ చూస్తే మెయిన్ దీంట్లో ఏంటంటే డ్రై చిల్లీస్, సోంపు, దాంట్లో నుంచే మనకి టేస్ట్ అంతా వస్తుంది. చూసారా ఇక్కడ గ్రేవీ లాగా కొంచెం కోటింగ్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. సో ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మనకి చపాతీ, దోశ అన్నిటిలోకి చాలా బాగుంటుంది అనమాట. లాస్ట్గా ఒక 5 minutes మళ్ళీ క్లోజ్ చేసేసి సిమ్లో పెట్టేశాను. ఫుల్ బాగా కుక్ అయిపోయింది. టేస్ట్ చాలా బాగుంటుంది. 1/2 kg నాకే సరిపోతుంది అనమాట. మామూలుగా ఈ డిష్ ఎప్పుడు చేసుకున్నా కూడా 1 kg చేసుకుంటాము. ఈ ఐరన్ వోక్ డీటెయిల్స్ స్టీల్ వోక్ డీటెయిల్స్ కావాలంటే చెప్పండి, నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది ఇండస్ వాళ్ళ నుంచి తీసుకునింది. ఇంకా ఈ టేస్టీ అయిన రెసిపీని వెయిట్ చేయకుండా మీరు కూడా ఈ వీకెండ్ కంపల్సరీ ట్రై చేసి ఎలా అనిపించిందో కమెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి.